ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి మార్చి 6వ తేదీ శుక్రవారం రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజు సాధారణ రోజు కానే కాదు. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందన్నమాట. ఇప్పటి వరకు మీరు ఊహించని విధంగా ఒక వార్త, ఒక సహాయం, ఒక ఆహ్వానం లేదా ఒక భావోద్వేగ పరిణామం రాబోతుందండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటటువంటి పూర్తి దినఫలాలు మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. ఈ వీడియో విన్న తర్వాత మన కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకెంతో మంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. చివర్లో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి వారి దినఫలాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు రాశి జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశిలో మధ్య పుట్టిన వారిని సాధారణంగా కుంభరాశి వారిగా పరిగణిస్తారు. ఈ రాశికి అధిపతి శని కాబట్టి క్రమశిక్షణ, సహనం, లోపల గంభీరత ఇవి ప్రత్యేక లక్షణాలు. ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల చాలా బాధను మౌనంగా మోస్తూ ఉంటారండి. ఎవరికి ఇబ్బంది కలగకూడదని అనుకునేటటువంటి హృదయం అన్నమాట. ఒకసారి నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు, కానీ సహనం చాలా ఎక్కువ. కానీ ఒకసారి హృదయం గాయపడితే మళ్ళీ ఆ వ్యక్తిని దగ్గరకు రానివ్వరండి. మీరు చాలా విషయాలు ఒంటరిగా భరిస్తారు, కానీ మీ విలువను అందరూ వెంటనే గుర్తించరు. కానీ సమయం వచ్చినప్పుడు మీ విలువ ప్రపంచానికి తప్పకుండా తెలుస్తుంది. ఈ యొక్క మార్చి 6వ తేదీ శుక్రవారం ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ శుక్రవారం ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అది ఎలా ఉండొచ్చు అంటే గనుక చాలా రోజులుగా మాట్లాడినటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చండి. ఉద్యోగ సంబంధంగా ఒక స్త్రీ మీకు సహాయం కూడా చేయవచ్చు అన్నమాట. కుటుంబంలో ఒక అమ్మాయి లేదా స్త్రీ ద్వారా శుభవార్త వినవచ్చు. ఆర్థికంగా ఒక స్త్రీ సహాయం వలన మీరు లాభపడవచ్చు కూడాను. పెళ్లి ద్వారా సంబంధ విషయాల్లో ఒక కొత్త పరిణామం కూడా రావచ్చు. ఇప్పటి వరకు మీరు నిర్లక్ష్యం చేసినటువంటి ఒక విషయం ఒక స్త్రీ సూచన వల్ల మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అది మీ భవిష్యత్తు మారుస్తుందన్నమాట. ఈ స్త్రీ మీకు పరీక్ష కూడా కావచ్చు, ఆశీర్వాదం కూడా కావచ్చు. మీరు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం. అలాగే ఈ నీలం కలర్ వచ్చేసి ఈరోజు నీలం రంగు దుస్తులు ధరించడం ద్వారా నీలం వస్తువులు ఉపయోగించడం శుభప్రదం. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలు ఈరోజు మీకు అదృష్ట సూచనలుగా ఉంటాయన్నమాట. ఎమోషనల్గా వెంటనే స్పందించొద్దు. స్త్రీల మాటల్లో దాగి ఉన్న భావాన్ని అర్థం చేసుకోండి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారి తీస్తుందన్నమాట. ముఖ్యమైనటువంటి విషయం అండి, ఈ యొక్క కుంభరాశి వారు మీ జీవితంలో చాలాసార్లు మీరు సహించారు, కానీ మీరు చేసినటువంటి మంచిని అందరూ వెంటనే గుర్తించలేదు. కానీ ఈ శుక్రవారం ఒక స్త్రీ వల్ల మీకు గౌరవం, గుర్తింపు లేదా ఒక మంచి అవకాశం వచ్చే సూచనలు బలంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయం నా కోసమే వచ్చింది అనిపించే సంఘటన కూడా జరుగుతుంది. మీరు షాక్ అవుతారు, కానీ ఆ షాక్ ఆనందంగా కూడా మారుతుంది అన్నమాట. ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. శుక్రవారం కావడంతో ఉదయం ఒక స్త్రీని, అంటే తల్లి కానీ అక్క, భార్య లేదా ఒక పేద మహిళ ఒక చిన్న బహుమతి ఇవ్వండి లేదా పాలు, పండ్లు దానం చేయండి. శనిగ్రహ అనుగ్రహం కోసం ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు జపించుకోండి. ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజు మీ జీవితంలో ఒక మలుపు,
ఒక స్త్రీ వల్ల మీరు ఆశ్చర్యపోయే పరిణామం అది మీకు మరింత బలంగా మరింత స్పష్టంగా కూడా మారబోతుందన్నమాట. కానీ కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే అందరూ స్త్రీలు రేపటి రోజున మీకు మంచి చేస్తారని కాదు, కొంతమంది వల్ల మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వారు ఎలా ఉంటారంటే మీరు ఎదుగుతుంటే చూడలేరు, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ స్త్రీలు మీపై పగబట్టినట్టు మీకు ఇంతకుముందు అనిపించి ఉంటే ఆ వారి వల్ల రేపటి రోజున కొంచెం మీరు దూరంగా ఉండడమే మంచిదన్నమాట. అలాగే ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒక్కొక్కసారి కొంచెం గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు. స్త్రీలు కదా, గౌరవంతో వారిని ఏమనకూడదు అనేటటువంటి భావాన్ని ఏర్పరచుకుంటారు. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారన్నమాట. ఇంకా నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంటుందనే విషయం మీరు తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొన్ని సలహాలు కూడా ఇస్తారన్నమాట. ఈ యొక్క సలహా మీకు బాగా నచ్చుతుందండి. ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకుంటారు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళం, ఆందోళనకర పరిస్థితి కూడా మీకు కనిపించవచ్చు. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలైతే మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీరు తప్పకుండా లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకు ఉన్నటువంటి కాస్తంత బద్ధకం రీత్యా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేటటువంటి ఛాన్స్ అయితే రేపటి రోజున మీరు స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఏ నిమిషంలో అయినా సరే మీరు అలర్ట్గా ఉండండి. 1-2 సార్లు ఆలోచించుకోండి. ఫైనల్గా మాత్రం కరెక్ట్ డిసిషన్ అనేది తీసుకోండి. అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరైతే ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవలసినటువంటి అవసరం వస్తుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలకు పెళ్లి వరకు తీసుకెళ్లారంటే గనుక ఈ యొక్క మంత్ ఎండ్ వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ లోపైతే మీరు తొందరపడి ఎటువంటి డిసిజన్ అనేది తీసుకోవద్దు. లేకపోతే వైవాహిక జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా అయితే మీరు ఉంటారని చెప్పుకోవాలి. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చండి, కన్నెర చేస్తుందని చెప్పుకోవచ్చు అన్నమాట. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఒక పక్క అంటే ఆ స్త్రీ మీ విషయంలో మాత్రం అప్రమత్తంగా అనేది మీరు తప్పకుండా అవసరం. ఇక ఈ రాశి వారు ఈ రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఒకవైపు మంచిగా ఉంటే ఇంకొక వైపు కొంచెం మారబోతుందని చెప్పుకోవాలి. ఆవిడ ఎలా వస్తుందో మీకు తెలియజేయలేం. మీ జీవితంలోకి ఆవిడ తప్పకుండా ఎంటర్ అయిపోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే కనుక వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే కనుక ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమే అని చెప్పాలి. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.